హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతన ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటర్స్. ఈరోజు మనం డిసెంబర్ 30th రిలేటెడ్ కరెంట్ అఫైర్ క్వశ్చన్ చూద్దామండి. సో చూస్తే ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ఎన్జిటి అన్నాడు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కదా, ఎన్జిటి స్టాండ్స్ ఫర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నమాట. ఏంటిది అంటే మెయిన్లీ ఏదైనా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకో వాటిని డిస్ప్యూట్ చేయడం కోసం ఒక ట్రిబ్యునల్ పెట్టినారనమాట సెంట్రల్ గవర్నమెంట్, అదే ఎన్జిటి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైనా వాటిని డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడం కోసం ఒక ట్రిబ్యునల్ ఉంది, అదే ఎన్జిటి అనమాట. సో ఇప్పుడు మనం చూస్తే ఇదేంటి, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినది ట్రిబ్యునల్ ఇది. సో ఇప్పుడు మనం చూస్తే ఇచ్చిన స్టేట్మెంట్స్ చూద్దాము, దీని గురించి మళ్ళీ తర్వాత తెలుసుకుందాం ఎక్స్ట్రా ఫ్యాక్ట్. ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నాడు ఫస్ట్ది. సో ఏంటి మనకు ఇప్పుడు ఎన్జిటి వచ్చేసి ఏంటంటే స్టాచ్యుటరీ బాడీ అనమాట. ఎందుకు అంటే ఎన్జిటి వచ్చేసి త్రూ అన్ యాక్ట్ ద్వారా వస్తుందన్నమాట. సో ఏవైనా కావచ్చు, యాక్ట్ ద్వారా వస్తే కమ్స్ అండర్ స్టాచ్యుటరీ కిందికి వస్తాయి. ఇప్పుడు ఏంటిది, యాక్ట్ 2010 యాక్ట్ ప్రకారం వచ్చిందనమాట ఎన్జిటి. సో ఇచ్చిన ఫస్ట్ వచ్చేసి తప్పు అవుతుంది, స్టాచ్యుటరీ. నెక్స్ట్, ద ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ ఎన్జిటి ఈజ్ ఆదర్శ్ కుమార్ గోయల్ అన్నాడు. ప్రెజెంట్ చైర్మన్. సో ప్రెజెంట్ వరకు అయితే కరెంట్గా చైర్మన్ ఎవరంటే ఎన్జిటికి ఆదర్శ్ కుమార్ గోయల్ అనమాట. సో కరెక్ట్ అవుతుంది. అండ్ దెన్ థర్డ్ చూస్తే ఎన్జిటి కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. మనకేంటి ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కదా డీల్ చేసేది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కిందకి వస్తుంది ఎన్జిటి వచ్చేసి. సో మనకి ఇచ్చిన వాటిలో 1 ఒకటి తప్పు, నెక్స్ట్ 2 and 3 కరెక్ట్ కదా. సో మన ఆప్షన్ ఏమవుతుందంటే ఓన్లీ 2 and 3 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే చైర్మన్ వరకు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఎన్జిటి తీసుకుంటే ఎన్జిటికి వచ్చేసి, సో ఇప్పుడు ఎన్జిటి తీసుకుంటే ఎన్జిటికి చైర్మన్ స్ట్రక్చర్ తీసుకుంటే చైర్మన్ ఉంటారు, అందులో చైర్మన్ కింద 2 members అనమాట. లైక్ ఎక్స్పర్ట్ కావచ్చు, లేకపోతే 1 expert పర్సన్ కానీ, లేకపోతే జ్యుడిషియల్ సంబంధించి ఒకరు అలా అపాయింట్ చేస్తారనమాట చైర్మన్ కింద ఇద్దరిని. నెక్స్ట్ ఇప్పుడు ఈ చైర్మన్ వచ్చేసి ఎవరు ఉంటారంటే మోస్ట్లీ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అనమాట, వాళ్ళని అపాయింట్ చేస్తారు ఎన్జిటి చైర్మన్గా. ఇప్పుడు మనం తీసుకుంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కిందకి వస్తుందన్నాము. సో ఇప్పుడు మనం తీసుకుంటే ఎన్జిటి వచ్చేసి న్యూస్లో ప్రెజెంట్ న్యూస్ ఎందుకు వచ్చిందంటే ఎన్జిటి గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే చూడండి, ఎక్స్ప్లోర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫ్లై యాష్ని సిమెంట్ ప్లాంట్స్లో యూజ్ చేయండి అని చెప్పేసి ఎన్జిటి ఒక ఆర్డర్ లాగా అనుకోండి చెప్పిందనమాట. ఏంటిది అనేది నార్మల్గా మనం తీసుకుంటే ఏదైనా ప్లాంట్ కావచ్చు, ప్లాంటింగ్ అంటే థర్మల్ ప్లాంట్స్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలంటే, లేకపోతే ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం మనం ఏం చేస్తాం, నార్మల్గా బ్రిక్స్ యూస్ చేస్తాం కదా. ఈ బ్రిక్స్ ఏంటంటే మోస్ట్లీ క్లే ఉంటాయి అన్నమాట, క్లేతో తయారు చేసిన బ్రిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి ఎన్జిటి ఏం చెప్తుందంటే యూజ్ ఆఫ్ ఫ్లై యాష్ అనేది ఒకటి ఉంటుంది. ఈ వీటితో చేసిన బ్రిక్స్ని యూజ్ చేయండి వెన్ కంపేర్డ్ టు క్లే బ్రిక్స్ కావచ్చు, ఏదైనా సిమెంట్ బ్రిక్స్ అని చెప్తుంది అనమాట. సో ఫ్లై యాష్ని మొత్తానికి యూజ్ చేయండి అని చెప్పేసి అంటుంది. ఏంటి దీనివల్ల యూజెస్ అనేది చూద్దాం. ఫ్లై యాష్ అనుకో మీరు నార్మల్గా అబ్జర్వ్ చేస్తే సైజ్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు నార్మల్ బ్రిక్ అంటే. అండ్ దెన్ లైట్ వెయిట్ కూడా అనమాట, వెయిట్ తక్కువ ఉంటుంది, కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత ఇంకా మనం చూస్తే ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్ పర్పస్ కింద కూడా, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇప్పుడు మనం చూసినాం అనుకోండి, ఫాజిల్ ఫ్యూయల్స్ని కానీ, లైక్ ఇంకోటి గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ రెండో ఒకటే కదా, వీటిని అంత క్రియేట్ చేయదన్నమాట. నెక్స్ట్ పొల్యూషన్ కూడా ఫ్రీ అనమాట, సో ఈ యూజ్ చేయడం వల్ల. సో ఎన్విరాన్మెంట్ పర్పస్గా కూడా బెనిఫిట్ అంటే ఏంటి, ప్రొటెక్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి వీటిని యూజ్ చేయమని చెప్పేసి ఎన్జిటి చెప్తుంది అనమాట. సో థ్యాంక్స్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో.